చేయాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, సిపిఎస్ విధానాన్ని జారీ చేయాలి, హెల్త్ కార్డును వెంటనే జారీ చేయాలి, హెల్త్ కార్డును వెంటనే. దానికి మన ఉద్యోగులు జేఏసీ పక్షాన ఆల్మోస్ట్ 216 సంఘాలు ఇందులో కలిసి 206 సంఘాలు ఏదైతే మనకు సమస్యలుగా ఉన్నాయో వాటి పరిష్కారంలో గత నాయకుల యొక్క వారసత్వంగా వాళ్ళు సాధించి పెట్టినటువంటి హక్కులు ఒక్కొక్కటి కూడా క్రమంగా పోతున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా ఇంకా ధర్నాలు ర్యాలీల్లో పాల్గొనకుండా వాట్సాప్లో ఎవరైతే మెసేజ్లు పెడుతున్నారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే రోడ్డు ఎక్కితే మన సమస్యలు పరిష్కారం అవుతాయని ఇప్పటికైనా మనం గుర్తించి ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా మనకున్నాయి పిఆర్సీ, డిఏలు, పెండింగ్ బిల్స్ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. మనకు తెలిసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి చాలా దీనంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వస్తున్న సందర్భంలో కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు మేము వస్తే డిఏలు వెంటనే ఇస్తాము, 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళకి 33 నెలలైనా కూడా ఇవ్వకుండా తాత్సారం చేసినటువంటి సందర్భమే ఉంది. కనీసం కూడా ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ మా రాష్ట్ర బడ్జెట్ చూసుకున్నట్లయితే 3,24,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఇతర ఏ కార్యక్రమాలు కూడా ఆగట్లేదు. పెన్షనర్స్కు డబ్బులు ఇవ్వమంటే పెన్షనర్స్కి డబ్బులు లేవు. ఉద్యమాభినందనలు. ఇవాళ ఈ స్థితి వచ్చింది అంటే మీరు ఒకసారి పాత తరం వాళ్ళకి గుర్తుంటుంది కానీ 94లో చంద్రబాబు నాయుడు గారు మనకు డిఏలు ఆఫ్ చేశారు, గుర్తుందో లేదు. మనం ఇదే సబ్ కలెక్టర్ ఆఫీస్లో అక్కడ ధర్నా పెట్టాం, గేట్ ముందు పెద్ద ఎత్తున తరలిచ్చారు. ఆ రావటం వల్ల ఆ ఉద్యమం యొక్క వేడికి ప్రభుత్వం అప్పుడు వెంటనే డిఏలు మీకు ఎందుకు డిఏ ఇవ్వాలనేటువంటి క్వశ్చన్ కూడా ఎరైజ్ చేసినారు ప్రభుత్వం. ఇవాళ మనం ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్కు జీతాలు ఇవ్వకున్నా, మనం దాచుకున్న డబ్బులు ప్రభుత్వం వాడుకొని తిరిగి మనకు ఇవ్వకున్నా, సరెండర్ లీవ్స్ లాంటివి ఇవ్వకున్నా ఇవాళ ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే కొంతవరకు మన స్వయంకృతాపరాధం అంట నేనైతే. ఎందుకు స్వయంకృతాపరాధం అంటే స్పాంటేనియస్గా సంఘాలు తీసుకునేటువంటి పోరాటాల్లో మనం ఖచ్చితంగా పాల్గొనకపోవటమే అది మైనస్గా మనకి ఇవాళ ఈ శాపంగా మారిన పరిస్థితి. ఏ సంఘమైనా కానివ్వండి, ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని ఆ సంఘ సభ్యులు విజయవంతం చేస్తే కనుక ప్రభుత్వాలు దిగొస్తాయి. టీజాక్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి భద్రాచలం కేంద్రంగా ఏర్పడినటువంటి అన్ని సంఘాలు, ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్ సంఘాల బాధ్యులందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అయితే ఈరోజు పిఆర్సీ కమిటీ నివేదిక ఇవ్వడానికి సుమారుగా 36 నెలలు గటిస్తున్నా కానీ ఇంకా పిఆర్సీ నివేదికను తెప్పించకపోవడం శోచనీయం, బాధాకరం, దురదృష్టకరం. ఎట్లయితే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో పోరాటం ద్వారానే ఏర్పడింది. అదే పోరాట స్ఫూర్తితో మేము ఈ పిఆర్సీ 2వ పిఆర్సీ సాధించుకుంటాము, అలాగే డిఏ బకాయిలను సాధించుకుంటాము, సిపిఎస్ రద్దును సాధించుకుంటాము. మిగతా ఏ అయితే డిమాండ్లు 63 డిమాండ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా పోరాటంతోనే సాధిస్తామని కూడా ఈ సదపూర్వకంగా తెలియజేస్తాం. ఈ జాట్ రాష్ట్ర పిలుపు మేరకు మనం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాస్తవానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే చర్చలకు వీళ్ళు పిలుస్తున్నారు, స్వాభావికంగా మాట్లాడుతున్నారు, ఫలితం మాత్రం లేదు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే గత ప్రభుత్వం పిలిచేదే కాదు, ఎవరితో యూనియన్ లీడర్స్తో మాట్లాడేదే కాదు. ఈ ప్రభుత్వం కొంచెం మాట్లాడుతుంది కానీ ఫలితం లేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు. డిఏలు గత ప్రభుత్వాల్లో డిఏలు బంద్ చేసే దాఖలు లేవు, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక డిఏలు ఆగిపోయినాయి. లాస్ట్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చివరి దశలో ఆపారు డిఏలు, అది కంటిన్యూ అవుతుంది. డిఏలు కూడా ఇవ్వట్లా. కనీస ధర్మం డిఏలు ఇవ్వడం అనేది కనీస ధర్మం. నిత్యావసర సరుకులు అనేవి క్రమేణా పెరుగుతున్నాయి, దానికి అనుగుణంగానే డిఏ ఇవ్వాలా, కనీసం డిఏని ఇవ్వట్లా. సరే రిటైర్ అయినాక వాడికి ఎంప్లాయీస్ బెనిఫిట్స్ అంటే 1 year 2 years కూడా రావట్లా. కొంతమంది కోర్టుకు పోయి హైకోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు. పోతే ఇక్కడ అనేక మంది వక్తలు మాట్లాడారు.
ఎవరు మాట్లాడినా అవే విషయాలు. ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వం హెల్త్ కార్డు ఇస్తానని చెప్పింది. పాత హెల్త్ కార్డుకి అసలు ఏ మోక్షం లేదు. ఒక మాట చెప్పాలండి, ఆ పాత కొంతమంది మాట్లాడితే దాన్ని తీసి మలిసేసి బయటికి పడేది. దానివల్ల ఏ ఉపయోగం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఈ జేఏసీ తరఫున ఇంకేముంది, హెల్త్ కార్డు ఇస్తారు. హెల్త్ కార్డులో బడ్జెట్లో మొన్న 1000 కోట్లు ఇచ్చారన్నారు అని చెప్పడమే కానీ ఆ 1000 కోట్లు ఏం చేశారు? డిక్లరేషన్ ఫారం కూడా పెట్టారు మనోళ్ళు కొంతమంది. ఆ డిక్లరేషన్ లేదు. ఈ మధ్య కాలంలో ఎంతమందో కాలం చేసేస్తారు. ఉద్యోగస్తులు అయితేవి, మరి పెన్షన్స్ ఏజ్డ్ కాబట్టి వీళ్ళు అయితే చేస్తున్నారు. మరి సంఘాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వాన్ని అడిగితేనో వాళ్ళ మీద నోటీసులు ఇవ్వటం, ఇంకోటి ఇవ్వటం, ఏదో చేయటం, రకరకాల పరిస్థితులు. ఈ ప్రభుత్వం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏంటి? మనకు మాట్లాడే హక్కు ఉంది. హక్కును కూడా వాళ్ళు వంజన చేస్తున్నారు. ఇంకోటి పోతే ప్రధానంగా పిఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలి. మరి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? మనం మనుషులం కాదా? ఇవాళ కలెక్టర్ గారు ఉండరు, సబ్ కలెక్టర్ గారు ఎంత మెయింటైన్ చేస్తే వీళ్ళందరినీ చేస్తారు. లేకుంటే కాకుల్లాగా లాక్కోవాలి మొత్తం ప్రజలందరూ. ఈ పోలీసు వాళ్ళు కానీ వీళ్ళెవరు కూడా లెక్క చేయకుండా తిరుగుబాటు చేసి ఎవడ కూడా తీసుకుంటాడు. మరి వాళ్ళు ఎంత పని చేస్తున్నారు ఉద్యోగస్తులు?